బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఎంపీటీసీకి నిధులు ఇవ్వలేదన్నారు ఆరోపించారు అంబర్పేట ఇండిపెండెంట్ ఎంపీసీ జాడి సుజాత. వెల్గటూరు ఎంపీపీపై అవిశ్వాసం పెడతామని చెప్పారు. దీనికి సంబంధించిన సంతకాలు సేకరించారు. అవిశ్వాసంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎంపీపీగా ఉన్న కూనమల్ల లక్ష్మి అభివృద్ధి వెనక్కి నెట్టిందని ఆరోపించారు. మెగా కంపెనీ ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని చెప్పారు. కక్షపూరితంగానే అవిశ్వాసం వీగిపోయేలా ఎంపీటీసీలకు డబ్బు ఆశ చూపారని అన్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఎంపీటీసీ వాళ్ళకు ఎంపీటీసీల యొక్క అవసరాల కోసం ఈ 4.5 సంవత్సరాలలో సాధించిన ఘనత. ఒక మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఉండి నేను ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మాకు చాలా కష్టమవుతుంది. ఈ ఎంపీటీసీకి ఈ అవసరం ఉందని నీతోని కాకపోయినా కనీసం మంత్రి దృష్టికి తీసుకుపోలేదా మాకు తెలియదు. కానీ ఒక్కనాడు కూడా ఒక సర్పంచ్ని ఒక ఎంపీటీసీని మంత్రి దృష్టికి తీసుకుపోయి మా సమస్యల పరిష్కారం వైపు నువ్వు అడుగులు వేయలేదు. 2 ఎంపీటీసీలు స్వయంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా వాళ్ళు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఆర్డీఓ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ చేసి ఫోటోలు దిగి మీడియాకు ప్రెస్కు గ్రూపులలో పెట్టారు. ఎన్ని డబ్బులకు మీరు కొన్నారు, మీరు భయభ్రాంతులకు గురి చేశారు. మీరు డబ్బులకు పెట్టి మీ అహంకార మదంతో నీకున్న నాలెడ్జ్తోని కరీంనగర్లో నువ్వు ఇంటికి రప్పించుకొని ఎంపీటీసీలను కొప్పులీశ్వర్ ఇంట్లో దాచుకొని వాళ్ళను నువ్వు అది చేసినావు. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఎంపీటీసీలను బెదిరించడం కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానీ చేయలేదు. ఏ వ్యక్తి అయితే నీకు నచ్చడో వానికి యాంటీగా కొద్ది మందిని తయారు చేసి అలచడులు సృష్టించి కేసుల పాలు చేసినావు. ఇక్కడ నుంచి మీరు మానుకోవాలి ఆ పద్ధతిని. ఎంపీపీ అనే వాళ్ళు విలువలు కాపాడలేకపోయినారు. వాళ్ళ కడుపు మండి వాళ్ళు ఏంటంటే ఈ పనులు జరుగుతలేవని చెప్పేసి ఒక 10 మంది ఒక్కటైపోయి వాళ్ళు సొంతగా పోయి ఇచ్చుకొని అవిశ్వాసం పెట్టుకొని అవిశ్వాసానికి వచ్చిర్రు. దాంట్లో ఎమ్మెల్యే గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బయటకు లాగి తను దీనికి మద్దతు ఇచ్చిండు అంటే ఎక్కడైనా మీరు వీళ్ళని ఎక్కడైనా కలిసినప్పుడు చూసిర్రా? ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరితోనైనా మేము చర్చలు జరిపినామా? అవిశ్వాసాలప్పుడు కుట్రలు జరిగాయా? దారి దోపిడీలాగా దారి దోపిడీ చేసిన వాళ్ళు ఆమె మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి మా ఎంపీటీసీలను చిత్రహింసలకు గురి చేసి ప్రలోభాల పెట్టింది ఆమెనా నేనా? 10 మంది సభ్యులు సంతకాలు పెట్టింది.